సో మనం క్యాన్ పట్టణం నుంచి ప్రజెంట్గా నీస్ వచ్చాం. దిస్ ఈజ్ ద నీస్ ఎయిర్పోర్ట్. సో నీస్ ఎయిర్పోర్ట్లో మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ నీస్ ఎయిర్పోర్ట్లో మనకి ఇంకా 9:45కి ఫ్లైట్ ఉంది. ఇప్పుడు 6:30 అవుతుంది టైము. అయితే 7:30 ఆ ప్రాంతంలో మనకు లోపలికి పోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎంట్రీ టైం అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మనం బయట ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు మరి ఇక ఇక్కడ నుంచి ఫ్రాన్స్ దేశానికి బై బై చెప్పేసి, ఎందుకంటే ఫ్రాన్స్ దేశానికి మనం ఫ్రాన్స్ నుంచి మొనాకో వెళ్ళాం. మొనాకో నుంచి మళ్ళీ నిన్న ఫ్రాన్స్ వచ్చాం. ఇక ఈరోజు ఫ్రాన్స్ దేశానికి బై బై చెప్పే సమయం ఆసన్నమైంది. ఇంకా మనం నీస్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం. మరి నెక్స్ట్ కంట్రీకి వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్ దాదాపు 2.5 గంటలు డిలే అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ కంట్రీకి వెళ్దాం. టోటల్గా ఈరోజు రాత్రి అంతా నిద్ర లేకుండానే గడిచిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఫ్లైట్ డిలే అయినప్పుడు టైంపాస్ కావడానికి ఇలా మనం వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వర్షిత్ ఇందాక ఒక గోల్ కొట్టిండు. ఇక్కడ అంటే బాల్ను ఇక్కడ నుంచి మళ్ళీ బాల్ను తంతే అటువైపు వెళ్తారు. చూడండి, యాక్చువల్గా ఈడ కాల్ను స్టెప్ అప్ చేస్తే ఆడ బాల్ వేసింది. చూడండి, దిస్ ఈజ్ ద గేమ్. We can play. సో ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యింది. ఇక మనం గేట్ నెంబర్ 12కి వెళ్ళాలి. ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తూ ఉన్నాం. గేట్ నెంబర్ 12. వీఆర్ ఎట్ గేట్ నెంబర్ 18. సో 12 అంటే ఇంకా చాలా ముందు ఉంటుంది. మరి ట్రావెల్ చేస్తూ ఉన్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. యాక్చువల్గా రేపు మనం వెళ్ళే దేశంలో చాలా తక్కువ టైం ఉంటాం మనం. ఎందుకంటే అక్కడ నుంచి మనం చాలా ఇంపార్టెంట్ ప్లేస్కి పోవడానికి ఆ కంట్రీని మనం డెస్టినేషన్గా తీసుకున్నాం. యాక్చువల్గా ఇది వింటర్ సీజన్. అక్కడ మరి 0 ఇంకా -డిగ్రీలలో ఆ కంట్రీలో టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ టైం అంత సరైనది కాదు. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. నెక్స్ట్ ఎప్పుడన్నా మనం సమ్మర్లో వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ నెక్స్ట్ ఒక డెస్టినేషన్ ఉంది. ఆ డెస్టినేషన్కి ఆ కంట్రీ నుంచే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్తా ఉన్నాం. మరి అక్కడ సమయం దొరికితేనే ఆ కంట్రీని ఎక్స్ప్లోర్ చేస్తాం. యాక్చువల్గా మనకు ఒక 7-8 అవర్స్ టైం ఉంటుండే, కానీ ఫ్లైట్ డిలే అయింది. మనం వెళ్ళి పడుకొని లేచే వరకు ఎంత టైం అవుతుందో చూడాలి. టైం ఉంటే ఆ కంట్రీని మనం కొంత ఎక్స్ప్లోర్ చేస్తాం. సో దిస్ ఈజ్ A13. వీ హ్యావ్ టు గో A12. A13 ఇది. చూడండి ఎంత క్రౌడెడ్గా ఉంది. మనం అక్కడ ఉన్నాం ఎంతసేపు, ఇక్కడ ఉన్నాం జనాలంతా ఫ్లైట్ ఎక్కడానికి. ఎందుకంటే ఇక్కడ క్రౌడెడ్గా ఉందని చెప్పేసి దూరంగా వెళ్ళి కూర్చున్నాం మేము. A12. దిస్ ఈజ్ అవర్ క్యూ. ఇక్కడ ఉంది A12. సో ఫ్రాన్స్ నుంచి ఇప్పుడు మనం వచ్చిన దేశం స్విట్జర్లాండ్. అయితే ఫ్లైట్ ఎగిరేటప్పుడు విండ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఊగింది. జనాలు పడ్డారు. మొత్తం మీద చాలా లేట్గా, అంటే మనం 11 గంటలకు చేరుకోవాల్సింది ఇప్పుడు 2 అవుతా ఉంది మధ్యరాత్రి. దిస్ ఈస్ ద థింగ్, టుడేస్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. యూ కెన్ సీ ద ఫ్లైట్ ఫ్రమ్ యువర్ సైడ్. This is the flight. Everyone is getting down. This is Switzerland, Geneva. ఇప్పుడే మనం ల్యాండ్ అయినాం. ఇప్పుడు టైం 2:20 అవుతా ఉంది. అంటే మనం 11 కల్లా రూమ్లో చేరాల్సిన వాళ్ళం 2:20 వచ్చాం. ఫ్లైట్ అంతా గందరగోళంగా ఉంది. కాసేపు పైలట్ రెస్ట్ తీసుకోవాలని కాసేపు ఆపడము, అంటే మధ్యలో ఆపలేదు. టేకాఫ్ చేసేయడానికి ముందే ఆయన కాసేపు ఒక 20 మినిట్స్ నాకు రెస్ట్ కావాలని బోర్డింగ్ చేయలేదు. అట్లా కొట్లాటలు, ఎందుకు బోర్డింగ్ చేయట్లేదని అట్లా. ఆ టేకాఫ్ అయ్యే టైంలో బాగా సముద్రం పక్కన టేకాఫ్ కాబట్టి ఆ విండ్ ఎక్కువగా ఉన్నది, కొంచెం షేడ్ అయింది. జనాలంతా కయ్యి అని అరిచడం ఇదల్లా జరిగింది ఈ ఫ్లైట్.
డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లో మనం స్విట్జర్లాండ్ దేశంలో అడుగుపెట్టాం. అసలు జెనీవా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగలేదు, అంటే విండ్ ఎక్కువ ఉండడం వల్ల మరి ఫ్లైట్ ప్రాబ్లం వల్లనో ఇక్కడ మనకి లియాన్ ఎయిర్పోర్ట్లో దించాడు. ఇక్కడ నుంచి జెనీవా ఎంత ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. 2.5 hours జర్నీ అంటే మోర్ దెన్ 100 kilometers ఉంటుంది. సో అందుకే ఫ్లైట్ తొందరగా దిగింది ఎందుకు అని చూస్తే దిస్ ఈస్ ద థింగ్, లియాన్ ఎయిర్పోర్ట్లో దించేశాడు. మేబీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఐ థింక్. స్విట్జర్లాండ్ మనకు చాలా హార్డ్గా వెల్కమ్ చెప్పింది. ఫ్లైట్ టేకాఫ్ తీసుకునేటప్పుడే కాస్త షేక్ అయింది. అయితే లియాన్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు పైలట్. ఇక్కడ నుంచి వాళ్ళే బస్సెస్ అరేంజ్ చేశారు జెనీవా అవ్వడానికి. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. మేబీ 4 or 5కి మనం జెనీవా రీచ్ అవుతామేమో. టుడే అండ్ ఇట్ హ్యాస్ గివెన్ మచ్ ట్రబుల్. సో వెల్కమ్ టు జెనీవా, స్విట్జర్లాండ్. ప్రజెంట్గా మనం స్విట్జర్లాండ్ వచ్చినాం. అయితే ఇది ఎయిర్పోర్టుకు సహజంగా మనం ఫ్రాన్స్ నుంచి నీస్ నుంచి ఫ్లైట్లో రావాలి, కానీ మధ్యలో ఒక ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి మనం బస్సులో రావడం జరిగింది. చూడండి మంచు ఎంత కురిసిందో చూడండి, మంచు ఎట్లా కురుస్తుందో చూడండి. ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఎయిర్పోర్ట్ వరకు ఈ బస్సు ఫెసిలిటీ మనకు కల్పించిండు. ఇందులోనే మనం వచ్చాం. ఇట్ ఈజ్ ఏ థ్రిల్లింగ్ జర్నీ. వావ్. సో రాత్రి 11 గంటలకు రావాల్సిన మనము ఈ హోటల్కి ఉదయం 6 గంటలకు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 6 అవుతుంది. ఒకసారి హోటల్ రూమ్ చూద్దాం మనం. దిస్ ఈజ్ కారిడార్, దిస్ ఈజ్ అవర్ రూమ్. సార్ డోర్ క్లోజ్ చేసి ఓకే, ఒక సోఫా ఇచ్చాడు, ఒక డబుల్ కాట్ బెడ్, ఒక స్మాల్ కిచెన్, డైనింగ్ ఏరియా, 2 tables ఇచ్చాడు, మైక్రోవేవ్, ఫ్రీజ్. ఇట్లా ఏమైనా పెట్టిండో మరి పెట్టలేదా మనం. సో నీస్ ఎయిర్పోర్ట్ నుంచి జెనీవా వెళ్ళేటువంటి జర్నీ చాలా చిత్రంగా జరిగింది. మనం నీస్కి యాక్చువల్గా ఫ్లైట్ మనకు 9:45కి ఉన్నది. అయితే 9:45 ఫ్లైట్ డిలే అయింది, దాదాపు 2.5 hours డిలే అయింది. సరే వెయిట్ చేసాం. 2.5 hours తర్వాత బోర్డింగ్ స్టార్ట్ అయింది. బోర్డింగ్ స్టార్ట్ అయ్యి కొంతమందిని లోపలికి వదిలిన తర్వాత పైలట్ ఏం చేసిండంటే వీళ్ళకి అనౌన్స్ చేశాడు. వాళ్ళ యొక్క దాంట్లో మైక్రోఫోన్ ఉంటుంది కదా, దాంట్లో నేను బాగా అలసిపోయాను, చాలా ఫ్లైట్ ఇప్పటి వరకు ఫ్లై చేశాను, కాబట్టి నాకు ఒక 2 minutes రెస్ట్ కావాలన్నాడు. సరే మళ్ళీ ఆఫ్ చేశారు. అక్కడ కొంత గొడవ జరిగింది, ఇట్లా చేస్తున్నారు ఏంది, ఇప్పటికే లేట్ అయిందని. సరే ఏదేమైనా ఆగిపోయింది. మళ్ళీ 20 minutes తర్వాత బోర్డింగ్ స్టార్ట్ అయింది. బోర్డింగ్ స్టార్ట్ అయ్యి ఎక్కేసినాం ఫ్లైట్. ఎక్కిన తర్వాత టేకాఫ్ తీసుకునే సమయంలో ఫ్లైట్ కొంచెం స్లోగా టేకాఫ్ తీసుకున్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే హెవీ విండ్ ఉన్నది. నీస్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది సముద్రం పక్కన ఉంటుంది. ఈ హెవీ విండ్తో ఏమైందంటే ఫ్లైట్ ఎగిరేటప్పుడే కొద్దిగా స్లో పైకి లేచినట్లు అనిపించింది. ఒక 1/2 kilometer అట్లా పైకి వెళ్ళింటుందో లేదో ఫ్లైట్ ఒక్కసారిగా మళ్ళీ కొద్దిగా కిందికి వచ్చింది. అప్పుడు ఫ్లైట్లో అంత ఆహాకారాలు. అయితే అలా చేసిండ్రు. చాలా నా పక్కన ఒక ఫ్రెండ్స్ అమ్మాయి చేతులు గజగజ వణికిపోతూ ఉన్నాయి. కానీ పక్కన నాకు వర్షిత్ చెప్పింది ఏంటంటే హెవీ ఉండున్నప్పుడు ఇలా చేసి మళ్ళీ థ్రస్ట్కి బాగా క్రియేట్ చేసి పైకి లేపుతారు. ఇది ఎప్పుడు రెగ్యులర్గా జరిగేటువంటి విషయమే, దీంట్లో భయపడాల్సింది ఏం లేదని చెప్పాడు. పైలట్ కూడా ఆ విధంగానే చేశాడు. వితిన్ no seconds అది పైకి బాగా ఎగిరిపోయింది. సరే ఇదేమైనా జర్నీ సాగుతూ ఉంది. ఫ్లైట్లో ఉన్న వాళ్ళంతా కొంచెం టెన్షన్గానే ఉన్నారు. అక్కడికి మనకు యాక్చువల్గా 1:10 నిమిషాలు జర్నీ అని వర్షిత్ చెప్పాడు. చూస్తే ఒక 45-50 minutesలో ఫ్లైట్ ల్యాండ్ అవుతూ ఉంది. ల్యాండ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను అక్కడ మీకు వీడియోలో చూస్తే వెల్కమ్ టు స్విట్జర్లాండ్, మనకు స్విట్జర్లాండ్ వెల్కమ్ చెప్తుందనే 2 మాటలు చెప్పినట్లున్నా. కానీ మేము దిగింది స్విట్జర్లాండ్లో కాదు, ఫ్రాన్స్ దేశంలో లియాన్ అన్నట్టు ఒక ఎయిర్పోర్ట్లో. అక్కడ దిగి బయటికి వెళ్ళిన తర్వాత వర్షిత్ ట్యాక్సీ అడిగితే మాకు తెలిసింది. ట్యాక్సీ అడిగితే €200 అడుగుతున్నాడట. ఏంది €200 అడుగుతున్నాడు రూమ్కి వెళ్ళడానికి అని చెప్పేసి చూస్తే అది లియాన్ ఎయిర్పోర్ట్. ఏదేమైనా లియాన్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వాళ్ళే 2 బస్సులు అరేంజ్ చేసి మమ్మల్ని జెనీవాకు పంపించిండ్రు. మేము జెనీవా చేరుకునే వరకు 5-5:30 అయింది. అక్కడ ట్యాక్సీ తీసుకొని రూమ్కి వెళ్ళే వరకు మార్నింగ్ 6 అయింది. రాత్రి 10:30-11కి చేరుకోవాల్సిన మేము మార్నింగ్ 6కి జెనీవా స్విట్జర్లాండ్ చేరుకున్నాము. ఇది జరిగినటువంటి విషయం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్.
స్విట్జర్లాండ్ జెనీవాకు స్వాగతం. మరి నిన్న మనం కష్టాలు పడి మార్నింగ్ 6కి జెనీవా చేరుకున్నాం. సో 6th నుంచి మరి 9 వరకు పడుకొని 9కి లేచి ఒక జస్ట్ 3 hours స్లీపే అయింది. 9కి లేచి స్నానం చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం 10 అవుతుంది. కాసేపు ఈ జెనీవా నగరాన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈరోజు మనం జెనీవాలో ఉన్న వీధులను చూసుకుంటూ జెనీవాకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే జెనీవా అంతర్జాతీయంగా చాలా ముఖ్యమైనటువంటి పట్టణం. మరి కొంత ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తా. ఇక్కడ ఈ యూరోప్లో చాలా యుద్ధాలు జరిగేవి. మనకు 18th century 19th centuryలో కూడా చాలా యుద్ధాలు జరిగేవి. కాబట్టి ఆ యుద్ధాలకు సంబంధించి యుద్ధంలో ఎంతోమంది మరణించే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని మరి పట్టించుకునే వాళ్ళు కాదు, యుద్ధంలో గాయపడిన ఇదల్లా. కాబట్టి వాళ్ళ కొరకు అని చెప్పేసి కొన్ని మానవతా దృక్పథంతో కొన్ని ఒప్పందాలు ఈ జెనీవాలో జరిగినాయి. ముఖ్యంగా ఫస్ట్ జెనీవా కన్వెన్షన్స్ అని చెప్పేసి 1864లో జరిగింది. అంటే ఎవరైనా యుద్ధంలో గాయపడిన వాళ్ళకి మరి మనం మానవతా దృక్పథంతో వాళ్ళ మీద దాడి చేయకుండా మనం వారికి సపర్యలు చేయాలని చెప్పేసి జరిగింది. ఇదే మళ్ళీ 1949లో కొంచెం రెనోవేట్ చేశారు. అలాగే సెకండ్ జెనీవా కన్వెన్షన్ అని చెప్పేసి 1949లో జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే యుద్ధంలో ఎవరైతే గాయపడతారో లేదా యుద్ధంలో అనారోగ్యం పాలవుతారో అటు లేకపోతే ఈ షిప్ల మీద కూడా, ఎందుకంటే సముద్రంలో చాలా దినాలు రెడ్ ట్రామ్ షిప్ల మీద చాలా దినాలు పనిచేసి వాళ్ళు ఏదైతే మన అనారోగ్యం పాలవుతారో అటువంటి వాళ్లకు మెడికల్ ఎయిడ్ అందించాలని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇలా ఎన్నో ఒప్పందాలు జెనీవాలో జరిగినాయి. అటువంటి జెనీవా పట్టణాన్ని స్విట్జర్లాండ్లో ఈరోజు మనం ఇంకా కొంత కిందికి వెళ్ళి ఈ వీధులన్నీ కూడా మరి ఎక్స్ప్లోర్ చేద్దాం. దిస్ ఈజ్ ఏ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జెనీవా. What's your name? Christian. Okay, today is your day. You tell about today's incident. Yes, today is the best day of the week. What happened? And where are you from? We are from India. He is from USA. Oh, nice. He is my son. He's your son? Yeah. You look to be 20. Yes. I look like so. Do you take Viagra in India? I'm teacher. You are a teacher? Yeah. Okay, very good. Oh, that's keep you young with all these young people. Yeah. The pupils. The pupils are making me young. Yes. And do you make good money in India? Okay. It's good? Yeah. We can survive. Okay. Okay, no problem. No problem. Yeah. That's nice. And are you married? She is my son. And you are still with the same wife? Yeah, same wife. In India, we usually we live. You don't change. We don't change. We don't change. I changed after 40 years. After 40 years, I changed. I was 40 years with the same lady. Okay. And then I changed. Now I have a Polish lady. Okay. And my son, he said to me, "Why you change? You take the same again." It's a problem. No, but we are having fun. We are having fun. This is a nice camera. That's a nice camera. It is. It's so good. See, now you are in this camera. Wow. And what do you do at WHO? I just because as I am a teacher, I wanted to see once because this is the international office, you know. Yeah, for health. Yes, so that just to My show. father worked 50 years there, and he also lived in India. Okay. He was a doctor in India. He made Pakistan and India for WHO. Very nice. You are speaking good English. How can you? How it is possible? Because I work 15 years for the British Embassy. I used to drive the ambassador. Okay. And now every evening I drive the Chinese ambassador. So. Not in this car. No. No. I will never learn Chinese. That is a typical language. It's so difficult. It's like Polish. Polish also very difficult. No, I don't want to learn How can you Polish. converse with your wife? We talk in French. WHOలో అక్కడ నుంచి చూస్తే అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా వస్తే ఈ మధ్యలో మన ఇండియన్ ఫ్లాగ్ అలా ముందుకు వెళ్తూ ఉంటే డిఫరెంట్ కంట్రీస్ ఫ్లాగ్స్ చూడండి. దిస్ ఈజ్ WHO ఆఫీస్, జెనీవా, స్విట్జర్లాండ్.
picked fistful of manchu ice, snow. It is not ice, snow. So present నేను యునెస్కో ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉన్న దిస్ ఈజ్ ద బిల్డింగ్. చూడండి, యునెస్కో బిల్డింగ్ ఇన్ స్విట్జర్లాండ్. మన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అన్ని రిఫార్మ్స్ ఇంటర్నేషనల్గా చూసుకునేది దిస్ ఈజ్ ద బిల్డింగ్. చూడండి పొగలు ఎలా వస్తున్నాయో. నా ముందు ఒక అద్భుతమైన బిల్డింగ్ ఉంది, వెనకనేమో మంచు ఉంది. ఆ బిల్డింగ్ ఏంటో తెలుసా? ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆఫీస్, జెనీవా. యూనిసెఫ్ ఆఫీస్ కూడా మరి లోపల ILO బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది, దాంట్లోనే ఒక పార్ట్ యూనిసెఫ్ ఆఫీస్ కూడా నడుస్తూ ఉంది. చూడండి, స్విట్జర్లాండ్లో జెనీవే, స్విట్జర్లాండ్ లాంగ్వేజ్లో జెనీవే, మనం జెనీవా అంటాం. సో ఇందాక మనం అటువైపు నుంచి చూసాం కదా, ఇదే మనకి ILO అండ్ యూనిసెఫ్ ఆఫీసెస్ ఉండేది ఈ పెద్ద బిల్డింగ్లోనే. ILO అండ్ యూనిసెఫ్ ఆఫీసెస్. ఇది యూనియన్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ మనం చెప్పుకున్నాం కదా, మెయిన్ 10 ఆఫీసెస్ ఉన్నాయి జెనీవాలో. ఇదెల్లా కూడా ఇంటర్నేషనల్ ఆఫీసెస్ ఏరియా. ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి బిల్డింగ్స్. సో ప్రస్తుతం మేము ట్రావెల్ చేస్తున్న కార్ టెస్లా కార్. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ గెట్ ఇన్ టు ఏ టెస్లా కార్. ఇట్ ఈస్ ట్యాక్సీ ఇన్ స్విట్జర్లాండ్. సో ఇన్సైడ్ ఆఫ్ టెస్లా కార్ మ్యాప్స్ చాలా క్లియర్గా ఉన్నాయి చూడండి. మన కార్ ఎటు పోతుందనేది కూడా క్లియర్గా చూపిస్తూ ఉంది. నా ముందు స్విట్జర్లాండ్లో ఒక అద్భుతం, దీన్ని చూడడానికి చాలామంది వస్తారు. అంటే స్విట్జర్లాండ్ వచ్చిన వాళ్ళంతా, జెనీవా వచ్చిన వాళ్ళు తప్పకుండా దీన్ని చూడిసే పోవాలనుకుంటారు. ఆకాశాన్ని తాకే ఒక అద్భుతం ఇక్కడ ఉంది. మీకు ఇప్పుడు మీ ముందు చూపిస్తా చూడండి. దట్ ఈజ్ అక్కడ కనిపిస్తుంది కదా, చూడండి 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 చూడండి. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫౌంటైన్. ఆకాశ మేఘాలకు తగిలేటట్లుగా ఉంది చూడండి. సో దిస్ ఈజ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ వాటర్ ఫౌంటైన్. 140 మీటర్స్ హైట్ ఉంటుంది. మనం ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చినాం. ఒకసారి ఇంకాస్త ముందుకెళ్ళి దాని దగ్గర నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత పెద్దగా ఉందో అని. వర్షిత అక్కడ మరీ దగ్గరకు పోయిండు, అక్కడికి పోతే తడుస్తాం. ఇక్కడికే వస్తున్నాయి తుంపర్లు. మరి ఈ చలిలో ఆహాహా చాలా చల్లగా ఉంది. ఇంకోటి ఏంటంటే అది రౌండ్ తిరుగుతూ ఉంది. వావ్ వావ్ వావ్, ఫౌంటైన్ రౌండ్ తిరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వైపు వస్తుంది మొత్తం. వద్దు 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 వద్దు. చూడండి, ఆకాశం దాదాపు మేఘాలకు తగిలింది. వెరీ బిగ్ స్వాన్. ఇంత ఒక్కసారి లాంగ్ షాట్లో ఆ ఫౌంటైన్ చూస్తే ఇలా ఉంది చూడండి. దిస్ ఈజ్ ద ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ ఇన్ స్విట్జర్లాండ్ లేక్. ఏం చెట్టు కానీ చాలా పెద్దగా ఉంది, హైట్గా ఉంది, చాలా లావు కూడా ఉంది చూడండి. ఇది ఒక చెట్టు, ఎండిన చెట్టును వాళ్ళు దాన్ని అలా ఒక కళాకృతిని తీసుకొచ్చింది చూడండి, చెక్కి. ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కాదు, ఇక్కడ మొలిచిన చెట్టునే ఒక కళాకృతి తీసుకొచ్చిండ్రు. వండర్ఫుల్. స్విట్జర్లాండ్ అంటేనే వాచులకు ప్రసిద్ధి కదా. మరి మన ముందు ఒక అద్భుతమైన వాచ్ ఉంది, చూద్దామా? వావ్, సీ హౌ బ్యూటిఫుల్ ద క్లాక్ ఈజ్. ప్రస్తుతము 1:40 అవుతుంది టైం. 1:40, 2:40కి మనకు బస్సు ఉంది. ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ నడవాలి మనం బస్సు పోవాలంటే నెక్స్ట్ డెస్టినేషన్. హౌ బ్యూటిఫుల్ ద వాచ్ ఈస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూరిజం ప్లేసెస్ ఇన్ స్విట్జర్లాండ్. దిస్ ఈజ్ ఫ్రమ్ అనదర్ సైడ్ వ్యూ ఆఫ్ దిస్ బిగ్గెస్ట్ ఫౌంటైన్. దిస్ ఈజ్ వన్ స్ట్రీట్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. చూడండి, బిల్డింగ్స్ మాత్రం టాప్. సో ఇప్పుడే జెనీవాలో మనం బస్ ఎక్కేసాం. ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఫ్రాన్స్ వెళ్తాం. ఫ్రాన్స్లో ఒక ప్లేస్కి వెళ్తున్నాం మనం. అక్కడ పోయినాక ప్లేస్ ఏదైనా రివీల్ చేస్తా. ఆల్ప్స్ పర్వత శ్రేణిలో షెమోనీ అనేటువంటి ఒక టౌన్కి వచ్చినాం మనం. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఆ బస్సులో వచ్చినాం. మరి ఇక్కడ నుంచి మనం
ఒక 3 రోజులు ఇక్కడే ఉంటాం. చూడండి నా కాళ్ళ కింద మొత్తం మంచుమయం, మొత్తం ఎటు చూసినా మంచుమయం. మంచు యుగంలోకి వచ్చినాం మనం ఇప్పుడు. సో ఈ విధంగా మనం బ్రీఫ్ కేసును లాగుతూ మనం బుక్ చేసుకున్నటువంటి ఎయిర్బిఎన్బి హోటల్కి వెళ్తా ఉన్నాం. సో ఎయిర్బిఎన్బిలో రూమ్ తీసుకున్నాం ఇక్కడ మనం చెమోని అనేటువంటి టౌన్లో. ఇది ఆల్ప్స్ మౌంటైన్ రేంజ్లో ఉన్నటువంటి ఒక టౌన్. ఇక్కడ నుంచి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఒకసారి చూస్తే ఇది రూమ్, సోఫా ఉంది, డైనింగ్ టేబుల్ ఉంది, కిచెన్ ఉంది, ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ బాత్ ఏరియా ఉంది. అండ్ ఇట్ సైడ్ దిస్ ఈజ్ ద బెడ్రూమ్. ఓకే, వెరీ నైస్, బాగుంది రూమ్. ఓకే వర్షిత్ ఎంత అయింది రూమ్కి? $490. 5 దాదాపు 40,000. 3 డేస్కి ఈ రూమ్ యొక్క ఇది 40,000. అంటే 3 డేస్ ఇక్కడే ఉండి మరి మనం ఆల్ప్స్ పర్వతాలను మొత్తం కూడా శోధిస్తాం. నెక్స్ట్ వీడియోస్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, చూడండి. సో ఇది పరిస్థితి. ఇప్పుడే వచ్చాం రూమ్లోకి, ఇంకా బ్యాగ్ కూడా నా భుజాలపై నుంచి తీయలేదు. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేసి రేపు మరి అద్భుతమైనటువంటి ఆల్ప్స్ పర్వతాల పైకి ఎక్కి ఆల్ప్స్ పర్వతాల అందాలు చాలా వైపుల నుంచి ఒక 2-3 వీడియోస్ వస్తాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. నాకు తెలిసి తెలుగులో ఈ చలికాలంలో ఆల్ప్స్ పర్వతాల్లో వీడియోలు లేవనుకుంటా. కొంతమంది వచ్చారు కానీ సమ్మర్లో వచ్చిర్రు. కానీ ఇంత చలికాలం డిసెంబర్లో ఆల్ప్స్ పర్వతాల అందాలు మరి మనందరిని కూడా మైమరింపజేస్తాయని అనుకుంటున్నా. కాబట్టి కమింగ్ వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. హెవీ విండ్ ఉంది, చాలా హెవీగా ఉంది విండ్. ఇక్కడ మనం ఎక్కువసేపు ఉన్నాం. చూడండి, అద్భుతంగా మెరిసిపోతున్నాయి. ఎండ కొడుతుంది. ఎండలో ఆల్ప్స్ మౌంటైన్స్ యొక్క అందాలు చూడండి. ఓకే, హాయ్, వేర్ ఆర్ యు ఫ్రమ్? ఆస్ట్రేలియా. ఓ వండర్ఫుల్ కంట్రీ. మంచు పర్వతాలలో మనం ఈ యొక్క స్నోని పట్టుకున్నాం. చూడండి ఎలా ఉంది స్నో.